అందరికీ నమస్కారం. 30 డేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు డే 14. మన ఏపీ సముద్ర తీరంలో భారత రక్షణ రహస్యాలు దాగి ఉన్నాయని తెలుసా? విశాఖపట్నం ఎందుకు దేశంలోనే అత్యంత ముఖ్యమైన నావికా కేంద్రంగా మారింది? ఇక్కడ సముద్ర మ్యూజియం ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఎందుకు పొందింది? తెలుసుకుందాం రండి. విశాఖపట్నం కేవలం అందమైన బీచ్ నగరం కాదు, ఇది భారత తూర్పు నావికాశక్తి కేంద్రం, అంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్. ఇది ఈస్టర్న్ నావల్ కమాండ్కి ఎందుకు గర్వకారణం అంటే ఇది భారతదేశపు 3 ప్రధాన నావికా కమాండ్లలో ఒకటి. స్థాపించబడిందేమో 1 మార్చ్ 1968న. విశాఖపట్నం నుంచి సముద్ర సరిహద్దుల రక్షణ, సబ్మెరైన్ కార్యకలాపాలు, వర్షిప్ కంట్రోల్ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తాయి. దేశం తూర్పు సముద్ర సరిహద్దు మొత్తం బంగాళాఖాతం నుంచి అండమాన్ వరకు వీరి పరిధి. భారత నావికా బలగాల్లో దాదాపు 35% శక్తి విశాఖపట్నం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అందుకే దీనిని ద హార్ట్ ఆఫ్ ఇండియన్ నావల్ పవర్ అంటారు. భారతదేశపు మొదటి సబ్మెరైన్ మ్యూజియం ఐఎన్ఎస్ కురుసురా ఇక్కడే ఉంది. ఇది అసలు సబ్మెరైన్ కు మార్పు చేసి మ్యూజియంగా తయారు చేశారు. ప్రపంచంలో మొదటి తీర ప్రాంత సబ్మెరైన్ మ్యూజియం ఇదే. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారు. విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న నవల్ డాక్యార్డ్ దక్షిణ ఆసియాలోనే అత్యంత పెద్దది. ఇక్కడ ఐఎన్ఎస్ వర్ష అనే కొత్త ఆధునిక సబ్మెరైన్ బేస్ భవిష్యత్తులో భారత రక్షణకు కీలకమవుతుంది. తూర్పు నావికా కమాండ్లో మహిళా నావికులు కూడా శిక్షణ పొందుతున్నారు. ఇది భారత నౌకాదళ చరిత్రలో కొత్త అధ్యాయం. విశాఖపట్నం కేవలం ఆంధ్రప్రదేశ్ గర్వమే కాదు, ఇది భారత సముద్ర భద్రతకు గుండె చప్పుడు. మన సముద్రం మన రక్షణకు కవచం. మన విశాఖపట్నం దేశానికి గర్వకారణం. సముద్ర తీరంలో నిలిచిన ఈ నావికా కేంద్రం మన ఆంధ్రప్రదేశ్ బలం, భారతదేశం గౌరవం. థ్యాంక్ యూ.